మిమ్మల్ని తీయాలి. నమస్తే. మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే, అసలు నేను జనరల్గా అందరికీ చెప్పేది, మనకు పుట్టిన వాళ్ళే మన బిడ్డలు కాదు, మన ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ మన బిడ్డలే. అవుతుందా అవ్వట్లేదన్న డౌట్ వస్తుంది నాకు. అరే ఇక్కడ టైం ఉందండి. మనకు పుట్టిన వాళ్ళే మన బిడ్డలు కాదు, అందరూ మన బిడ్డలే అన్నది ఎలాగో అన్నది ఒకటి చెప్తాను. అంటే మనం ఎవరిని చూసినా సరే మన బిడ్డలు ఏంటంటే ఆస్తిని పంచుకుంటారు, బట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో మంచి చెడు అన్నీ పంచుకుంటారు. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక భార్య భర్త ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది, చక్కగా వాళ్ళ సంసారం బాగుంది, 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ 2 పిల్లలు బాగా చదివించారు, ఒకళ్ళు విదేశాలకు వెళ్ళారు, ఒకళ్ళు మన దేశంలోనే మంచి పోస్టులో ఉద్యోగం ఉన్నారు. అయితే సడన్గా భార్య చనిపోయింది, తనకి అస్వస్థత జరిగి చనిపోయింది. ఇప్పుడు భర్త ఒక్కడే అయిపోయాడు. పిల్లలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా కన్స్టెంట్స్ వాళ్ళు ఎత్తడం మొదలుపెట్టారు. అంటే నాన్న నువ్వు అయితే అక్కడ ఉండలేవు, నేను నీకు నెల పంపిస్తాను డబ్బులు, నువ్వు ఇక్కడ ఎవరైనా పని మనుషులను పెట్టుకొని ఇక్కడే ఉండు. అంటే సరే, అతను 2 అంతస్తుల బిల్డింగ్లో పైన ఆయన ఉంటూ కింద రెంట్కి ఇచ్చాడు. ఇప్పుడు రెంట్కి ఒక కొత్త కుర్రోడు వచ్చాడు. కాకపోతే అతను మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి కుర్రోడు, అతనికి బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి. అతను రెంట్ కూడా కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రెగ్యులర్గా ప్రతి నెల ఇతనికి అద్దెకున్న అతనికి ఓనర్ అయినటువంటి అతనికి ఇద్దరికి చిన్న డిస్కషన్ వస్తూ ఉండేది. నువ్వు లేట్గా వేస్తున్నావు, అసలు ఇవ్వట్లేదు, 2-3 నెలలు లేట్ చేస్తున్నావు, అట్లా ఈయనతో గొడవ పడుతూ ఉండేవాడు. కానీ ఈ కుర్రోడు మాత్రం అతన్ని ఏమీ అనుకోకుండా, సార్ నా ఉద్యోగ స్థాయిని బట్టి నేను చేస్తాను సార్, మీకు ఇస్తానండి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కాకపోతే ఇతను ఎప్పుడు గుర్తించలేకపోయాడు, అతనిలో ఉన్నటువంటి ఒక మనిషిని ఇతను తెలుసుకోలేకపోయాడు, ఓనర్ అన్న అతను. ఇలా రోజులు గడుస్తున్న కొద్ది ఇతనికి ఒక పెరాలసిస్ అటాక్ అనేది జరిగింది ఈ ఓనర్ గారికి. ఇప్పుడు ఇతన్ని కొడుకు తీసుకెళ్లాలా, కూతురు తీసుకెళ్లాలా అనే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూడా లాస్ట్కి మేము తీసుకెళ్ళలేము, మాకు అంటే కొడుక్కి కోడలు ఒప్పుకోదు, కూతురికి అవకాశం లేదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళే ఉన్నారు. మేము నిన్ను తీసుకెళ్ళి, అంటే కూతురికి అబ్బాయి కాబట్టి తండ్రి నేను చేయలేను అన్న ఉద్దేశంతో ఈవిడ అవాయిడ్ చేసింది, కొడుకు కోడలు అవాయిడ్ చేయడం మూలంగా అతను తీసుకెళ్ళాలని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ మీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, డబ్బులు పంపిస్తాం అని చెప్పి అన్నారు. డబ్బులు మాత్రం ఇవ్వగలం, మిమ్మల్ని దగ్గరుండి మేము చూసుకోలేము. అయితే కానీ ఇతను ఎవరైతే కిందకి రెంట్కుంటున్నాడో అతను మాత్రం ఒకసారి వెళ్ళి అతను చూశాడు. అంటే అతనే పడిపోయినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇదంతా 1 మంత్ జరిగిన తర్వాత ఇక ఇతనికి ఈ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇక ఓనర్ తను ఏమీ చేసుకోలేని పరిస్థితిలో. ఇంకా ఇతనికి మనకి చాలామంది మనల్ని డైరెక్ట్గా వచ్చి మాట్లాడవసరలా, వాళ్ళ కళ్ళతో చూసి కూడా వాళ్ళ కళ్ళతో మనకి మాటని, వాళ్ళ భావాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా సందర్భాల్లో మీకు తెలిసిపోద్ది. అలాగే ఆ ఓనర్ చూసిన చూపు ఇతనికి అర్థమవుద్ది, ఓకే ఇతను నా దగ్గర నుంచి సహాయం కోరుకుంటున్నాడని చెప్పి ఇతను రెంట్కుండే అతను ఉద్యోగం మానేస్తాడు. ఉద్యోగం మానేసి నేను మీ దగ్గర నుండి మిమ్మల్ని చూసుకుంటాను, నాకు ఎంతైతే నా బాధ్యతలకు అవసరమైందో అంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇతను ఒప్పుకున్నాడు. సో ఇక అతనికి స్నానం చేయించడం, వంట చేసి భోజనం పెట్టడం, ఇక అన్ని పనులు ఇది అనేది లేదు, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇక లాస్ట్కి అతని ముడ్డి కడడం కూడా చేశాడు. అప్పుడు అర్థమైంది అతనికి, ఓనర్కి, ఎన్నాళ్ళు అతనితో కోపడ్డాను, తిట్టాను, అయినా సరే అతను మనసులో ఏమీ పెట్టుకోకుండా నాకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో అతను 100% విల్లింగ్ చేస్తూ నాకు సేవ చేస్తున్నాడు. కాబట్టి అసలు వాళ్ళు కడుపును పుట్టిన వాళ్ళు కొడుకులు కాదు, కూతుళ్ళు కాదు, ఈడే నా కొడుకు అని చెప్పి డిసైడ్ అయ్యి ఇక కొడుకు ఎంత ఇవ్వాలి, కూతురికి ఎంత ఇవ్వాలి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఇతని పేరు రాసేసాడు. సో ఇక బ్రతుకున్నంతకాలం నువ్వే నా కొడుకు, నువ్వు రెంట్ కానీ ఏమేమి అవసరం, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే చూసుకో అని చెప్పి ఒక మంచి ఎమోషనల్గా మాట్లాడి అతనికి చెప్పేశాడు.
ఇతనికి ఏంటంటే ఒక వ్యక్తి ముడ్డే కడిగిన నేను ఏ పనైనా చేస్తాను అనే నమ్మకం ఇతనికి వచ్చేసింది. సో నేను ఈ పని ఆ పని కాదు, ఏ పనైనా చేయగలనా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఇద్దరు అంతగా తగ్గించుకున్నారు. అతను ఇప్పుడు ఓనర్ కూడా ఎక్సర్సైజ్లు చేసి, యోగాలు చేసి, ఫిజియోథెరపీలు చేసి అతనికి వచ్చిన పెరాలసిస్ని నయం చేసుకున్నాడు. ఈయన కూడా ఇదివరకు రెంట్కి ఉండేవాడు, అతను కూడా ఒక ఓనర్గా ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు. ఇలా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బలపడింది, కనెక్ట్ అయిపోయి ఒక కొడుకు కానీ కొడుకు, ఒక తండ్రి కానీ తండ్రిగా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా ప్రకృతిలో కలిసిపోయారు. అంటే ఈ చిన్న స్టోరీ అన్నది మనకు పుట్టిన వాళ్ళే కాదు, మన తోటి వాళ్ళు కూడా మన వాళ్ళే అన్నది అందరూ గుర్తుపెట్టుకుంటారని చిన్న స్టోరీతో తెలియజేస్తాను.